కామారెడ్డి జిల్లా భాన్సువాడలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సురేష్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్పోర్ట్ ఇంక్రిమెంట్ వెరిఫికేషన్ పేరుతో సురేష్ దరఖాస్తుదారుల నుంచి డబ్బులు, మద్యం బాటిళ్లు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్, ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల నుంచి బహిరంగంగా మందు బాటిళ్లు, డబ్బు డిమాండ్ చేస్తున్న కానిస్టేబుల్ సురేష్ ను స్పెషల్ బ్రాంచ్ లో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వ్యవహారంపై ఇప్పటికే డీఐజీకి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సురేష్ ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. कहाँ रहते हैं? बांसवाड़ा में बेकरी के पास। बेकरी की क्या बेकरी है ना, मंदू मांगोगी रात में? मंगाने का नहीं, जो क्या मांगा दवा था उसको उन्हें राजू बोल रहा था यार, कुछ दिलाना था और पूछ रहा था उन्हें क्या दिलाऊं? वही था उनके पास से उन्होंने घूम रहे ना आए, कुछ तो पेट्रोल करते रहता ना, अगर कुछ तो देते होंगे। ठीक है, शाम में तुम और राजू अन्ना तुम आओ। हाँ, तुम्हारा क्या है, पेट्रोल को दवा दिला देते। अरे तुम बोलो खा ले, दवा भी दवा ला के दो ना, फिर मैं बैठ तू घर में, कहीं को बाहर तुम्हारे को भी डिस्टर्ब न हो। ठीक है, आज पकाना कुछ भी नहीं है ना? नहीं है, पका हुआ है, दाल है, वो दोपहर का होगा। नहीं अब बना के लाए अभी। दाल चला है क्या? हाँ, दाल बगारा राइस, 3 आइटम लेके देखो फिर बाटल रहा तो एक ला के दो, दोनों तीनों है उन्हें राजू में। हाँ, आपकी पार्टी बैठ के खाते, पार्टी रूलिंग पार्टी है ना, क्या होगा? कुछ भी नहीं होता, नको तुम्हारे के साथ नहीं बैठना जी, तुम्हारे को नहीं मालूम। ठीक है, वो अपन बोलता अलग है। सुनो, आपको शाम में वहीं हाफ पैसे 1000-1500 रुपये तुम्हारा दिला दे। बस कुछ तो रहा तो अपन कुछ दिखा लेते, इतना हेल्प करे अपन उसको। ठीक है, हाँ ఓకే. నేను సబ్ కలెక్టర్ ఆఫీస్ అటెండర్గా పనిచేస్తాను సార్. అదే మాది ఇంక్రిమెంట్ వెరిఫికేషన్ కోసము సురేష్ సార్ ఫోన్ చేశాను సార్. మీ జిరాక్స్లు కావాలా తీసుకొని రా అంటే వెళ్ళినాను సార్. గురువారం రోజు స్టేట్ బ్యాంక్, తాడకూరు స్టేట్ బ్యాంక్లోకి వెళ్ళినాను సార్. అక్కడ కలిసి చూశాను సార్. మా జిరాక్స్లు తీసుకొని నా పేరు ఆన్లైన్లో కూడా చూస్తే మీరు ఆన్లైన్ 3 కేసులు ఉన్నాయి, అమౌంట్ కావాలంటే సార్ లేదు సార్ మేము వ్యవస్థ అని చెప్పినాను సార్. లేదు మీ వాళ్ళు ఇచ్చారు, ఇట్లా యామసాయిలు వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను సార్. సురేష్ యామసాయిలు వాళ్ళు 1500 అట్లా ఇచ్చారు, నువ్వు కూడా అంత ఇవ్వ అంటే సార్ నా దగ్గర లేవు అని చెప్పేసి అడిగినాను సార్. లేదు సార్ ఖచ్చితంగా ఇవ్వాలంటే లేదు సార్ నా దగ్గర లేవని రిక్వెస్ట్ చేస్తే 200 తీసుకున్నాను సార్. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను, చేయలేదు సార్. నేను 10th month 2025లో నేను పాస్పోర్ట్ అప్లై చేశాను సార్. అప్లై చేస్తే లోకల్ కానిస్టేబుల్ ఇక్కడ సురేష్ సార్కి వచ్చింది అది ఎంక్వైరీ వెళ్ళాక చేసింది సార్. ఎంక్వైరీ చేసినాక మీది ముందుకు వెళ్ళాలంటే నాకు ఏమన్నా ఇవ్వని అడిగాడు. నేను నార్మల్గా 100 ఇచ్చాను సార్. 100 ఇస్తే 100 సరిపోదు, 500 డిమాండ్ చేస్తే 500 ఇచ్చేసాను. ఇచ్చినాక నా పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సురేష్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్పోర్ట్ ఇంక్రిమెంట్ వెరిఫికేషన్ పేరుతో సురేష్ దరఖాస్తుదారుల నుంచి డబ్బులు, మద్యం బాటిళ్లు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్, ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ పాల్, చెప్పండి, కానిస్టేబుల్ సురేష్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? గీతిక తాజాగా చూసినట్లయితే అతను పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. అంతేకాకుండా ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తూ వెరిఫికేషన్ పిల్ల సమయంలో బాధితుల వాళ్ళ పిటిషనర్ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా వీడియో వైరల్ అవుతుంది. ఆడియో, వీడియో బయటకు రావడంతో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయనున్నారు. అది గతంలో కూడా ఈ కానిస్టేబుల్ వ్యవహారంపై డీజీపీకి సైతం కొందరు ఫిర్యాదు చేశారు. స్పందించిన డీజీపీ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్చంద్రకు విచారణ చేయాలని చెప్పి ఆదేశించారు. ఏదైతే విచారణ చేస్తున్న పెండింగ్ లో పెట్టిందని సమాచారం. బాధితుల దగ్గర నుంచి భారీ మొత్తంలో కూడా డిమాండ్ చేయడం ఈయనకు అలవాటుగా మారిందని కూడా స్థానికులు అంటా ఉన్నారు. గతంలో కూడా ఈయన మీద పలు వివాదాస్పదంగా పనిచేశాడని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వాహనానికి కూడా అతను కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని కూడా అది దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే అతను ఏదైతే ఉద్యోగం ఎవరికైనా వచ్చిన ఎవరైనా పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్ళడం, డబ్బులు డిమాండ్ చేయడం ఆయనకు అనామతిగా మారిందని చెప్పుకోవచ్చు.
మనకు చూడొచ్చు వీడియోలు కూడా కొందరు రిలీజ్ చేయడం జరిగింది. మరికొందరు బాధితులు వెనకడుగు వేస్తా ఉన్నారు, చెప్పడానికి కూడా జంకుతా ఉన్నారు. అయితే ఇతని వ్యవహార శైలిపై గతంలో కూడా పలుమార్లు కూడా బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చర్యలు మాత్రం నామమాత్రంగానే తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడు వచ్చిన ఆరోపణల ఆధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు మటుకు ఉన్నతాధికారుల మటుకు పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. గీతిక. రైట్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. बेकरी की क्या की बेकरी है ना, मंदू मंगाओ की रात में मंगाने का नहीं, जो क्या मांगा दवा था, कुछ तो उन्हें राजू बोल रहा था यार, कुछ तो दिलाना था।